Once again, I welcome you all to our Bible studies. We are studying missions, and today we are in lesson number 12. Lesson number 12. The title is Gospel to the Israelites. Gospel to the Israelites. We will be studying Romans chapter 10 and verse 1. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ దినము మన మిషన్స్లో మనము 12వ పాఠములో ఉన్నాము. ఈరోజు పాఠం ఏంటంటే ఇశ్రాయేలులకు సువార్త. ఇశ్రాయేలులకు సువార్త. మన పఠనము రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, సరే, ఇక్కడ ఏం చూస్తే ఇంగ్లీష్ చదువుతారా? ఇంగ్లీష్లో చదవండి. రోమన్స్ చాప్టర్ 10 and verse 1. My heart desire and pray to God for them is that they may be saved. Very good. That they may be saved. ఇక్కడ ఈ వచనంలో మరి తన అప్పొస్తలుడైన పౌలు తన బాధను వ్యక్తపరుస్తున్నారు. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నామంటే మరి తన బాధను తను వ్యక్తపరుస్తున్నాడు. అంతేకాకుండా యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 14 and verse 1 and also 6. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఎంత క్లియర్గా ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం. మీ హృదయములు కలవరపడనీయకుడి అని చెప్తూ ఏమంటున్నారంటే దేవుని యందు మీరు విశ్వాసము ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచాలి అంటున్నారు. ఎందుకు? నేను మెస్సయ్యను, నేను రక్షకుడను అని మా దేవుని కుమారుడు అని మీరు తెలుసుకోవాలని చెప్పేసి నా యందును విశ్వాసము ఉంచుడి అని చెప్పి ఎవరు చెప్తున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు. ఈ 12 మంది ఎవరు? ఆయన శిష్యులంతా ఎవరు? అందరు ఇశ్రాయేలే, బయట వాళ్ళు ఎవరు లేరు, అందరు ఇశ్రాయేల్ ప్రజలే. కనుక దేవుని పిల్లారా 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం చదువుకుందాం. యేసు ఇంకా తర్వాత నా ద్వారానే ఎవరైనా తండ్రి దగ్గరికి రాగలరు అని చెప్తున్నాడు. అంతేనా? 6వ వచనము మనసు చదువు. 6వ వచనము నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి దగ్గరికి రాడు అంటే క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి వాళ్ళు ఏమంటారు? దేవుడు మా తండ్రి కదా, తండ్రి అంటున్నారు. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? నా ద్వారానే ఎవరైనా తండ్రి దగ్గరికి చేరగలరు అంటే త్రూ మీ కదా. ఇంగ్లీష్ చదవండి ఒకసారి. ఇంగ్లీష్ ఎవరైనా చదవండి ఇంగ్లీష్లో. జాన్ 14:1. Jesus said to him, let not your heart be troubled. Believe in God. Believe also in me. Believe in God, but also in me. ఎవరు చెప్తున్నాడు ఈ సంగతి? ఇశ్రాయేల్ ప్రజలు చెప్తున్నారు. దేవుని నమ్ముకోండి, కానీ నన్ను కూడా నమ్మాలి. అదనమాట. యేసు ప్రభు తన శిష్యులకి స్వార్థ ప్రకటిస్తున్నాడు కదా. 6వ వచనం చదవండి. I am the way, the truth and the life. No one comes to the Father except through me. అంటే తండ్రి దగ్గరికి ఎవ్వరు రాలేరు ఎక్సెప్ట్ త్రూ మీ అంటే
ఓన్లీ త్రూ మీ, ఓన్లీ త్రూ మీ కదండి. ఇది చక్కగా రాయబడ్డది అక్కడ. ఇంకొక వాక్య భాగం మనం చదువుకుందాము. యాక్ట్స్ చాప్టర్ 4:12. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరి ఆ, ఎవని వలన రక్షణ కలగదు, ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే ఈ నామముననే మనము మనము రక్షణ పొందవలెను గాని రక్షణ పొందవలను కానీ ఆకాశం కింద ఆకాశం కింద మనుషులలో మనుషులలో ఇయ్యబడిన ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. రక్షణ పొందలేము అనెను కదండి. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే యేసుప్రభు ఏమంటున్నాడంటే ఈ నామమునే, యేసుప్రభు కాదు ఇక్కడ పేతురు చెప్తున్నాడు, ఈ నామములనే ఎవరైనా రక్షణ పొందగలరు. ఆ నామం ఏంటి? యేసు నామము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే యేసు ప్రభు, ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ అని ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? పౌలు భక్తుడు పేతుడు ఎవరు చెప్తున్నాడు? అక్కడ అందరికీ చేరిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళంతా యూదులే కదా, వాళ్ళంతా యూదులే ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ పీపుల్. గ్రీస్ దేశంలో వాళ్ళు, రోమన్స్ కొంతమంది, లేక వెరీ వెరీ ఫ్యూ అరబ్స్ కదా, వెరీ ఫ్యూ చెప్తున్నాడు. కనుక ఇక్కడ మేము ఏం చూస్తున్నామంటే మెజారిటీ యూదులకు ఇక్కడ మన సువార్త ప్రకటింపబడుతుంది. ఏ విధంగా ప్రకటింపబడుతుందో మనం చూస్తున్నాం. అదేవిధంగా యాక్ట్స్ చాప్టర్ 4:10-11 చదువుకుందాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 10-11 వచనాలు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసింది ఏమనగా, చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. మీరందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా, మీరు దేవుడు లేపినట్టు నజరేయుడు యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది ఎదుట నిలుస్తున్నాడు. కనుక ఒక అతను స్వస్థతను పొందినాడు కదండి. ఒక అతను స్వస్థతను పొందితే సంతోషించాడు కదండి. సంతోషించకుండా పెద్ద మరి ఏం చేసినారు? రాధాంతం అంటారు కదా, పెద్ద గొడవ చేసేసినారు కదండి. గొడవ చేసి ఏది మీరు చేసేది, ఎవరి పేరు మీద చేస్తుండ్రు అంటే అని ఆ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ఇంకా ఎవరు యాజకులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ మరి ఎక్కడన్నా శిష్యులు మంచి కార్యం చేయగానే వచ్చి గొడవ చేస్తుండే. అంటే దే వర్ నాట్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ద సేవియర్ కదండి. కనుక దేని బిళ్ళారా మరి అయిపోయిందా? 10-11 అయిపోయిందా? ఇల్లు కట్టిన వారైనా మీరు తృణీకరించిన రాయి ఆయనే. తృణీకరించిన అంటే ఆ రాయి మూలకు తలరాయి అయిపోయింది. మూలకు తలరాయి అంటే అది వెరీ ఇంపార్టెంట్ స్టోన్ అనమాట. కొన్ని బిల్డింగ్స్లో మరి ఒక స్టోన్ ఉంటుంది. ఆ స్టోన్ మరి ఆ స్టోన్తోనే మొత్తం బిల్డింగ్ అంతా కట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది మూల రాయి అనమాట. అయితే మూల రాయి అంటే ఫౌండేషన్ స్టోన్ కాదు అది. కొన్ని మన బిల్డింగ్స్ దగ్గర ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది, ఫౌండేషన్ స్టోన్ కాదు. ఈ మూల రాయి అంటే కొన్ని బిల్డింగ్స్కి ఒక రాయి ఉంటుంది అనమాట. ఆ రాయి కదిలితే మొత్తం బిల్డింగ్ అంతా పడిపోతుంది. అంటే ఆ విధంగా వాళ్ళు కట్టేవాళ్ళు. కనుక మరి ఈజ్ ద చీఫ్ కార్నర్ స్టోన్, ఈజ్ ద కార్నర్ స్టోన్. మరి ఆ రాతిని ఏమైంది? అది ఇంగ్లీష్ చదివినది యాక్ట్స్ చాప్టర్ 4:10-11. Let it be known to all of you and to all the people of Israel that by the name of Jesus Christ of Nazareth, that by the name of Jesus Christ of Nazareth, whom you crucified, whom God raised from the dead, whom God raised from the dead, by him this man is standing before you well. This Jesus is the stone that was rejected by you, the builders, which has become the cornerstone.
సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి దిస్ స్టోన్ హెస్ బికమ్ ద కార్నర్ స్టోన్ కదండి. అంటే యేసు ప్రభు ఏమైపోయినాడు, ఈజ్ బికమ్ ద కార్నర్ స్టోన్, ద చీఫ్ స్టోన్ కదా. అంటే ఆ రాతిని ఏం పనికిరాదు అన్నట్టు అనుకుంటే ఆ రాయి ఏమైపోయింది, తలరాయిగా, ముఖ్య రాయిగా అయిపోయింది అన్నమాట. కనుక ఎందుకు ఈ వచనం మనం చదువుకుందామంటే దీంట్లో యేసు ప్రభు గురించి ఉన్నది కదా. అంటే యేసు ప్రభు గురించి ఉన్నది, అంతేకాకుండా మరి వీళ్ళు చెప్పే వాళ్ళు కూడా మరి ఎవరు చెప్తున్నారు, యూదులకే చెప్తున్నారు, ఇశ్రాయేల్ ప్రజలకే చెప్తున్నారు. కనుక ఇది జస్ట్ మనం ఇంట్రొడక్షన్గా మనము ఈ వచనం మనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ దేశము దేవుని దృష్టిలో చాలా ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. ఎందుకు? యేసు ప్రభు ఇశ్రాయేల్ దేశంని ఎన్నుకున్నాడు కదా. యేసు ప్రభు ఇశ్రాయేల్ దేశంని ఎన్నుకున్నాడు. మొదటిగా మనం చూస్తాం కదా, ఆది కాండంలో 12వ అధ్యాయంలో యేసు ప్రభు కాదు, మన దేవుడు అబ్రహాంని ఎన్నుకుంటాడు కదా. అబ్రహాంని 12వ అధ్యాయంలో ఏమంటాడు, నీవు ఈ స్థలంలో వదిలిపెట్టేసి, నీ ఆ బంధువులు వదిలిపెట్టేసి, నీ స్వజనంలో వదిలిపెట్టేసి నేను చెప్పు స్థలానికి నువ్వు వెళ్ళాలి, నేను చూపించు దేశమునకు నువ్వు వెళ్ళాలి. నేను ఏం చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, అనేక జనములకు తండ్రిగా చేస్తాను, నిన్ను దీవించువాన్ని నేను దీవిస్తాను, నిన్ను శపించువాన్ని నేను శపిస్తాను. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో నుండే ఏమొచ్చింది, ఇశ్రాయేల్ దేశము పుట్టింది. ఎట్లా? అబ్రహాం యొక్క కుమారుడు ఎవరు? ఇస్సాకు, వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు, ఎన్నుకోబడ్డ వాడు. యాకోబు ఎంతమంది సంతానము? 12 మంది సంతానం. ఆ 12 మంది 12 గోత్రాలు. ఆ 12 గోత్రాలే ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం కదండి. కనుక దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మొదటిగా అబ్రహాంను ఎన్నుకున్నాడు, వారి సంతానము ఇశ్రాయేల్ కదండి. కనుక ఇశ్రాయేల్ జనాంగమును తను ఎన్నుకున్నాడు. ఈ చోజ్. సో ఇజ్రాయెల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇజ్రాయెల్ ఇస్ ఫస్ట్ కదండి. అయితే దేవుని పిల్లారా, ఒక విషయం మీరు గమనిస్తారు. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ ఫస్ట్ అని చెప్పి మనం అంటున్నాము, కానీ ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఇస్రాయల్ దేశమును నాశనం చేయాలని ముస్లిం దేశాలన్నీ ఎప్పుడు నాశనం చేసి వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు పోయిన వారం ఏమైందంటే, వారికి పక్కనున్న పాలస్తీనా ప్రాంతాన్ని ఒక దేశముగా మరి 5 క్రిస్టియన్ కంట్రీస్ రికగ్నైజ్ చేసినాయి. 5 క్రిస్టియన్ కంట్రీస్ ఏమంటే అవి ఇంగ్లాండ్ ఒకటి, కెనడా ఒకటి, ఫ్రాన్స్ దేశం ఒకటి, తర్వాత మరి ఆస్ట్రేలియా చాలా పెద్ద దేశం, తర్వాత ఇంకొక దేశం అంటే పోర్చుగల్. ఈ 5 దేశాల్లో మరి ఇస్రాయల్కి బద్ధ శత్రువు అయిన పాలస్తీనాని వాళ్ళు మరి ఒక దేశం అని చెప్పేసి వాళ్ళు రికగ్నైజ్ చేసినారు, అంటే ఒప్పుకున్నారు. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఏమవుతుంది, ఇజ్రాయెల్కి ఆపోజిట్గా పోవాల్సిందే. అయితే ఈ 5 దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్కి ఆపోజిట్గా మారిపోతుంది కదండి. ఇజ్రాయెల్కి గట్టిగా నిలబడే దేశం ఎవరంటే ఇప్పుడు కేవలం ఒకటే దేశం, అది అమెరికా. అందుకోసం దేవుడు నిన్ను దీవించువాన్ని నేను దీవిస్తాను, నిన్ను శపించువాన్ని నేను శపిస్తాను. అది చూస్తాం. ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఈ 5 కంట్రీస్ ఏమైతే మనం చూస్తాం. ఎందుకంటే మనం ఏం చేయాలి, ఇవన్నీ క్రిస్టియన్ దేశాలు కదా అని మనం అనుకొని ఏం బాధపడినక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసుకునేది అది కదండి. ఎవరి గుంతలో వాళ్ళు, ఎవరు తవ్విన గుంతలో వాళ్ళు పడతారు కదా. కనుక మనమైతే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, దేవా ఇంగ్లాండ్ దేశానికి జ్ఞానం దయచే. కెనడా ఎంత పెద్ద దేశం, కెనడా అంటే ప్రపంచంలో 3వ పెద్ద దేశము కెనడా దేశం. ఆ దేశం కూడా పాలస్తీనాకి వాళ్ళు సపోర్ట్ ఇస్తుంది. ఇంగ్లాండ్ కదా, ఆస్ట్రేలియా, కెనడా, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశం
అన్ని డెవలప్డ్ కంట్రీస్, అంత అడ్వాన్స్డ్ కంట్రీస్ ఇవన్నీ. అయితే దేవుని బిడ్డలారా, దేవా ఈ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన అని చెప్పి మనం ప్రార్థించారు. కనుక దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మార్పులు వస్తాయి. ఏమైతే అంటే ఈ దేశాల్లో ఏమైపోతాయి అంటే చాలా మంది ముస్లిమ్స్ వచ్చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు పాలస్తీనా వాళ్ళకి, ఆ పాలస్తీనా ప్రజలే రిఫ్యూజీస్గా రావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రజలు ఎక్కువ అవుతుంటారు, క్రైస్తవత్వం తగ్గిపోతుంది. కనుక దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఫ్యూచర్లో ఇంకా చాలా మార్పులు వచ్చేస్తాయి. అయితే ఇజ్రాయెల్ ఈజ్ ఫస్ట్ కదండి. ఎందుకు ఇవన్నీ మనం ఈ విధంగా మరి స్టడీ చేస్తుంటామంటే, మరి ఈ వాక్యం ఇది తెలుసుకోవటానికి మనం ఫస్ట్ అవి కూడా తెలుసుకోవాలన్నమాట. కనుక ఇజ్రాయెల్ ఇస్ ఫస్ట్. రోమన్స్ 1st చాప్టర్ 16th verse వెళ్దాం. మొదటి పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్ ఈజ్ ఫస్ట్. మీరు నోట్ చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ ఈజ్ ఫస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇజ్రాయెల్ దేశము దేవుని సన్నిధిలో ఆయన దృష్టిలో చాలా ప్రాముఖ్యమైనది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. సువార్తను గురించి నేను సిగ్గుపడవాడును కాను అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. అంటే సువార్త గురించి మనం ఏం కావద్దు, సిగ్గుపడవద్దు కదండి. వి షుడ్ నాట్ బి అషేమ్డ్ ఆఫ్ ద గాస్పెల్ కదండి. సువార్త అనే విషయమై మనము సిగ్గుపడనక్కర్లేదు. తర్వాత ఏలైనగా ఇది చూడండి, సువార్త నమ్ము ప్రతి వానికి ఏమిస్తుందట మొదట, ఎవరికంటే మొదట పౌలు భక్తుడు యోధుడు, ఒకప్పుడు యూదుడు, ఒకప్పుడు సంఘాన్ని ద్వేషించి సంఘాన్ని హింసించిన వాడు. ఇప్పుడు ఏమైపోయినాడు, యేసుప్రభు శిష్యుడు అయిపోయిన తర్వాత యేసుప్రభు వెంబడిస్తూ తాను ఇప్పుడు ఏమంటున్నాడంటే మొదట సువార్త ఎవరికి, మొదట యోధునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా. అంటే గ్రీస్ దేశస్థులు అంటే దాని అర్థం అంటే అన్యులు. గ్రీస్ దేశస్థులు అంటే దాని అర్థం ఏంటి, అన్యులు కదండి. గ్రీసే కానీ రోమిలే కానీ ఇంకా ఎవరైనా కానీ వాళ్ళంతా అన్యులే కదా. ఒట్టి దేవుడు ఏర్పరచుకున్న దేశం ఎవరు, యోధులు. కనుక మొదటగా ఫస్ట్ అంటున్నాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి, యోధునికి. ఇంగ్లీష్ చదువున్నాను. రోమన్స్ 1st chapter 16th verse. But they have not all obeyed the gospel. For as first chapter 16th verse, first 16 Romans 1. For I am not ashamed of the gospel of Christ. For it is the power of God. It is the power of God. సువార్త ఏంటి, సువార్త ఏంటి, ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్తలో ఏముంది, శక్తి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. సువార్తలో ఏమన్నది, శక్తి ఉన్నది. ఇట్ ద పవర్ ఆఫ్ గాడ్ టు అంటూ సాల్వేషన్. అంటే ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్ అంటే రక్షించుటకు శక్తి గల వాక్యము. శక్తి అయి ఉన్నది కదండి. టు ఎవ్రీవన్ that believes, to the Jew first and also to the Greek. So to the Jew first అంటే సువార్త ఎవరికి ఫస్ట్, వాళ్ళంతా ప్రాముఖ్య దేశం మనకి మనం చూస్తున్నాము. కానీ ప్రాముఖ్య దేశం అని ఎందుకు చెప్తున్నాను నేను, దేవుని దృష్టిలో ఇశ్రాయేలు ప్రాముఖ్యం. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా. ఎంతమంది ఇశ్రాయేల్ దేశం ఎన్ని మాటలు అన్నా కూడా దేవుని దృష్టిలో వాళ్ళు ఆయన ప్రజలు. ఎందుకంటే ఆయన ఎన్నుకున్నాడు. ఒకసారి ఆయన ఎన్నుకొని అబ్రహాం నిబంధన చేసిన తర్వాత నిబంధనకు మరి విరుద్ధంగా వెళ్ళే దేవుడు మన దేవుడు కాదు. అదేనమాట. వీళ్ళంతా అడ్డంకులు అయిపోయినారు. సార్ నేను ఇశ్రాయేల్ దేశం వదులుకుంటానులే, అమెరికా దేశం పట్టుకుంటాడా?
మన దేవుడు అటువంటి వాడు. ఒక్కసారి నిబంధన చేసిన తర్వాత ఆయన ఆ నిబంధన ప్రకారమే వెళ్తాడు. మనం కూడా ఆ నిబంధన ప్రకారం వెళ్ళాలని ఆయన కోరుతుంటాడు. కనుక ఫస్ట్ గాస్పెల్ ఎవరికంటే ఫస్ట్ జ్యూస్కి, యూదులకు. సరే, ఇంకోటి మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. Matthew 15:26. The Israelites are first for blessings. But he answered and said, It is not meet to take the children's bread and to cast it to dogs. ఇక్కడ మనం ఒక సన్నివేశం చూస్తున్నాం. ఏంటంటే యేసు ప్రభు ఒక స్థలానికి వెళ్తాడు. తీరు సీదోను ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కానానీయురాలైన ఒక స్త్రీ వస్తుంది. అక్కడ యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారు? ఒక కానానైట్ ఉమెన్, కానానీయురాలైన స్త్రీ వస్తుంది. వచ్చి ఏమంటది? ప్రభువా, నా కుమార్తె భయంకరమైన దయ్యం చేత బాధపడుతున్నది, దయ్యం పట్టి చాలా, అంతేనా? నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నది అని. తర్వాత ఏమంటాడు యేసు ప్రభు? అందుకు ఆయన ఆమెతో ఏమీ మాట్లాడలేదు. చూడండి, ఏమీ మాట్లాడలేదు. ఆమె అంతగానో బాధపడుతుంది, నా కుమార్తె దయ్యం చేత బాధపడుతున్నట్టు యేసయ్య ఏమీ మాట్లాడలేదు. తర్వాత శిష్యులు ఏమంటారు? యేసయ్య ఆయన శిష్యులు వచ్చి ఈమె మన ఎంబడొచ్చి అప్పుడు ఏమంటున్నాడు యేసయ్య? ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరిని యొద్దకు నేను పంపబడలేదు అంటున్నాడు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు. I have come to the house of Israel. I am sent to the house of Israel. అంటే టు ద Jews, టు ద Israelites అని క్లియర్గా చెప్తున్నాడు కదండి. తర్వాత నెక్స్ట్ ఏంటది? ఇక్కడ నెక్స్ట్ సంభాషణ. ఆయనను చూడండి, ఆమె ఏంటి? ఆమె కూడా పట్టుదల మనిషి కదండి. దేవుని దగ్గర ఏమైనా పొందుకోవాలంటే మనం ఏ విధంగా ఉండాలా? పట్టుదల కలిగి ఉండాలి. జిద్ది అంటారు కదా, జిద్ది అంటారు అంటే మొండి అంటారు. దేవుని దగ్గర మొండిగానే ఉండాలి. దేవుని దగ్గర పొందుకోవాలంటే ఏ విధంగా ఉండాలి? మొండిగా ఉండాలి. దేంట్లో మొండిగా ఉండాలి? ప్రార్థనలో మొండిగా ఉండాలి. వేరే విషయాల్లో కాదు, ప్రార్థనలో ఆయన అడిగే విషయంలో మొండిగా మనము ఉండాలి. అంటే అడుగుతూనే ఉండాలి కదండి. అందుకోసం యేసు ప్రభు లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన ఈ ఉపమానం వారికి చెప్పాను కదా. లూకా సువార్త 18 మొదటి వచనం. అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన మనం విసుకొద్దు కదండి. ఊక ప్రార్థన ఏంటి అని విసుకవద్దు, ప్రార్థన చెయ్యాలి. ఈ స్త్రీ ప్రేమంటుంది, చదవండి. ఈ స్త్రీ వదలట్లేదు యేసయ్యని. చదవండి తర్వాత. ఆయనను ఆమె వచ్చి ఆయనకి ఏం చేస్తుందంటే, ఎన్ని మాట్లాడుతుంటారు, ఏం చేస్తున్నామే? వచ్చి ఆయనని ఆరాధన చేస్తుంది. షీఈస్ వర్షిప్పింగ్ జీసస్ కదండి. ద కానానైట్ ఉమెన్ ఈజ్ వర్షిప్పింగ్ జీసస్. ప్రభువా, చూడండి తను ఏ విధంగా ప్రభువా అని చెప్పేసి మొదటిగా ఆయన సన్నిధిలో మోకరించి ఏమంటుంది? ప్రభువా అని, నాకు సహాయము చేయము అంటుంది. ప్రభువా, ఐ నీడ్ హెల్ప్ లార్డ్ అంటుంది. నాకు నీ సహాయం అవసరము దేవా. ప్రభువా, నీ సహాయం నాకు అవసరం అంటే అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? చదవండి. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు పిల్లల రొట్టె అంటే పిల్లలంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు కదండి.
అంటే నా పిల్లల రొట్టె తీసి నేను కుక్క అంటే నువ్వు కుక్క అంటున్నాడు ఎవరిని కదండి. ఎవరిని అంటున్నా కానానైట్ స్త్రీని ఏమంటున్నాడు? కుక్క అంటున్నాడు. అంటే అన్యురాలు. అయితే ఎందుకన్నాడు ఆ మాట? ఆమె హృదయంలో ఉన్న అభిలాష బయటికి తీయటానికి చేస్తున్నారు కదండి. ఆమె పట్టుదల ఎన్ని అంటుంటే కూడా శిష్యులు ఏమన్నారు? ఏసయ్య ఆమె పంపించేయి, ఆమె సతాయిస్తుంది, పంపించే అంటే కదా. ఆమె ఇంకా ఇంకా దగ్గరకు వస్తుంది. ఏసయ్య ఇంకా మాట్లాడుతుంటే కాలు మొక్కుతుంది, ఇంకా ఏసయ్య మాట ప్రభువా అంటుంది కదండి. అప్పుడు ఏసయ్య ఏమంటాడంటే కదా, ఏమన్నాడు ఇప్పుడు? కుక్కల మరి పిల్లల రొట్టె అంటే పిల్లలు అంటే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు నా పిల్లలు అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తాను? ఎందుకు ఈ వచనం నేను చదివిస్తున్నాను? ఇజ్రాయెల్ ఆర్ ఫస్ట్. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దృష్టిలో మొదటి వారు అనేది నేర్చుకోవటానికి ఈ వాక్యం మనం చదువుకుంటున్నాం కదండి. కనుక అప్పుడు ఏముంటుంది? ఆమె వెళ్ళిపోయిందా? సిగ్గుపడి వెళ్ళిపోయిందా? లేక ఆమెకి రోషం వచ్చి వెళ్ళిపోయిందా? లేదా కోపం వచ్చి వెళ్ళిపోయిందా? లేదు. ఏం చేసింది ఆమె? ఆమె నిజమే ప్రభా. చూడండి ఎట్లా మరి యేసు ప్రభుతో ఏం చేస్తుంది? ఏమంటారు? డైలాగ్ కదా. నిజమే ప్రభు, నేను చెప్పింది ప్రభా అంటే నిన్ను మాత్రం నేను విడవను దేవా అంటుంది కదా. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుంచి పడ్డ ముక్కలు తినను కదా అంటుంది. చూడండి ఆమె ఎట్లా ఆచరిస్తుంది అంటే, నా పిల్లలకు భోజనం తీసి రొట్టె తీసి కుక్కలకి వేస్తానికి కరెక్ట్ కాదంటే, అంటే కొన్నిసార్లు ముక్కలు పడతాయి కదా, తినేటప్పుడు పడతాయి కదా, కుక్కలు తింటాయి కదా, నేను కుక్కను అనుకోదేవా అని అంటుంది. ఎంత తగ్గింపు అమలు కదండి. తగ్గింపు ఉన్నది, పట్టుదల ఉన్నది, హంబుల్నెస్ అండ్ డిటర్మినేషన్ కదండి. ఐ నీడ్ యువర్ హెల్ప్ లో డిటర్మినేషన్, దట్ ఈస్ కాల్డ్ డిటర్మినేషన్. అటువంటి పట్టుదల మనకు ఉండాలి, హంబుల్నెస్ ఉండాలి. దేవుని సందుకు వచ్చినప్పుడు ఏముండాలి మనకి? హంబుల్నెస్, ఎంత తగ్గించుకొని కదండి. కుక్క అంటే పక్కన ఆమె ఒక్కతే రాదు కదా, ఆమె బంధువులు రావచ్చు, ఆమె ఫ్రెండ్స్ రావచ్చు, వేరే వాళ్ళు రావచ్చు. ఎట్లుంటుంది? కుక్క అనిపించుకుంటుందేమో, చిగ్గులేదేమో అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఆమె వదలతలేదు. షీ హ్యాస్ డిటర్మినేషన్ కదండి, పట్టుదల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకు యేసు అమ్మా, ఇప్పుడు ఏమంటున్నాడు? అమ్మా. చూడండి యేసు ఎంత దయగలవాడు. కనుక అంటే మన హృదయంను స్టడీ చేస్తాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హి విల్ స్టడీ అవర్ హార్ట్. వాట్ ఈస్ ఇన్ అవర్ హార్ట్? ట్రూలీ వాట్ ఈస్ ఇన్ అవర్ హార్ట్? మన లిప్స్తో చెప్పేది ఒకటి, మన హార్ట్లో ఉన్నది ఒకటి. కనుక ఏమంటున్నాడు? అందుకే యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. చూడండి అందరి ముందు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆమెని అభినందిస్తున్నాడు. ఈజ్ అప్రిషియేటింగ్ ద ఫెయిత్ ఆఫ్ ద కానానైట్ ఉమెన్ కదండి. ఏమన్నాడు? ఇంగ్లీష్లో చెప్పండి, ఆ మాట చదవండి. ఓ ఉమెన్, గ్రేట్ ఈజ్ యువర్ ఫెయిత్. అంటే యువర్ ఫెయిత్ ఇస్ గ్రేట్ అని అందరి ముందు చెప్తే ఆమెకి ఇప్పుడు ఆమెకి ఎంత సంతోషం కదా. అంతేకాకుండా ఆ తర్వాత మనం చూస్తుంటే ఆమె కూతురు కూడా హీల్ అయిపోయింది. యేసయ్య చెప్పిన తర్వాత, ఇంత చెప్పిన తర్వాత, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక చెప్పాను. ఆ గడియ అంటే అట్ దట్ వెరీ మూమెంట్ ఆమె కుమార్తె స్వస్థత నొందింది. చూడండి అంటే యేసు ప్రభు ఆమెలో ఉన్న విశ్వాసమును బయటికి తీయటానికి ఇన్ని మాటలు అన్నాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన ప్రసంగంలో ఇది ఒక చిన్న ప్రసంగం అనమాట కదండి, విశ్వాసం మీద. ఎప్పుడన్నా మీకు పనికొస్తుంది కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఇజ్రాయెలైట్స్ ఆర్ ఫస్ట్. ఆ మాట చెప్తానికి ఇవన్నీ మనం చదువుకుంటున్నాం. అర్థం కావటానికి ఇవన్నీ మనము క్లియర్గా చదువుకుంటున్నాం. ఎందుకంటే ఒక వర్స్ తీసుకుంటే కొన్నిసార్లు అర్థం కాదు. ఇంకొకటి
ఇంకొకటి ఏంటంటే రోమిల్ రాసిన పత్రికలో మొదటి 5 వచనాలు చదువుకుంటే బికాస్ ద ఇజ్రాయలైట్స్ ఆర్ కవనెంట్ పీపుల్, నిబంధన ప్రజలు, నిబంధన జనం. ఎవరండి? ఇస్రాయల్ ప్రజలు. ఎవరు? నిబంధన ప్రజలు. ఎవరితో నిబంధన? అబ్రహాంతో చేసిన నిబంధన. అది దట్ ఈస్ పర్మనెంట్ అనమాట కదండి. రోమిల్ రాసిన పత్రిక రోమన్స్ చాప్టర్ 9 verses 1 to 5. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 5 వచనం చదువుకుందాం. ఆ, 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 సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల వరకు నేను క్రీస్తులో నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. చూడండి ఇప్పుడు ఏమంటున్నా అంటే వీరు అంటే ఇశ్రాయేల్ ప్రజలు. వీరు ఇశ్రాయేలీలో వారు ఏంటంటే దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనయు ధర్మశాస్త్రమును ప్రధానమును. అర్చన అంటే టెంపుల్లో జరిగే ఆచారం, టెంపుల్ సర్వీసెస్ అనమాట. వాగ్దానం, ప్రామిసెస్. వాగ్దానం ఎవరికైనా చెప్పండి. దేవుడు బైబిల్ ఇచ్చిన వాగ్దానంతో మొదటి ఎవరికి? యూదులకు, తర్వాత మనకు. రైతుల్లో కదండి. కొన్ని దేశాల్లో దేవుని బిడ్డలారా, కొన్ని చర్చిస్, కొన్ని సంఘాలు ఏమేమి నేర్పిస్తున్నారంటే ఇశ్రాయేల్తోనే అయిపోయింది దేవుని పని, ఇశ్రాయేల్ అయిపోయింది, ఇప్పుడు మనం అన్యులతో దేవుని సంబంధం ఇశ్రాయేల్తో కాదని చెప్పేసి ఆ విధంగా బోధిస్తున్నారు. కానీ దేవుని దృష్టిలో ఒక్కసారి వాగ్దానం చేస్తే, ఇప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా, ఇప్పుడు నేనున్నా, ఇంతకాలం దేవుడు నాతో ఉన్నాడు, ఇంకా నన్ను వదిలేసి ఇంకో బ్రదర్ని పట్టుకున్నాడు అనుకో, అప్పుడు నాకు ఎట్లుంటుంది? దేవుడు నన్ను వదిలేసి ఇంకో బ్రదర్ని పట్టుకున్నాడు అని ఉంటుందా లేదా? కనుక దేవుడు నన్ను వదిలిపెట్టాడు, ఇంకో బ్రదర్ని కూడా చేర్చుకుంటాడు. అంతేగాని నాకు ఇచ్చిన వాగ్దానం ఆయన తిరస్కరించాడు. అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం ఆయన ఏం చేయదు? తీసుకున్నాడు. ద ప్రామిసెస్ బిలాంగ్ టు అబ్రహాం కదా. ఎన్ని విషయాలు ఆ ఒక్క వచనం, ఎన్ని విషయాలు మనం చూస్తున్నాం కదండి. దే ఆర్ ది అడాప్షన్. అంటే హీ హెస్ అడాప్టెడ్ దెమ్ యాజ్ హిస్ చిల్డ్రన్. పెంచుకున్నాడు, ఆయన బిడ్డలుగా పెంచుకుంటున్నాడు కదండి. సరే, మనం ఇంకా తర్వాత వాగ్దానములను వీరివి అంటే ఎవరివి? వాగ్దానములన్నీ ఇశ్రాయేల్ ప్రజలవి. బట్ దే ఆల్సో బిలాంగ్ టు అస్, మనకు కూడాను. ఎందుకంటే మనం యేసుని నమ్ముకున్నాం కదా, దేవుని నమ్ముకున్నందుకు మనకు కూడా వర్తిస్తాయి. తర్వాత ఇతరులు ఇంకోటి ఏంది? క్రీస్తు ఎక్కడ పుట్టినాడు? ఇశ్రాయేల్ దేశంలో పుట్టి, ఇశ్రాయేల్లో పుట్టినాడు. అంటే హీ హాస్ కమ్ ఫ్రమ్ ఇజ్రాయలైట్స్ కదా. యేసు ప్రభు అందుకోసం యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని చెప్పేసి జ్ఞానులు ఇచ్చినారు. ఎక్కడి నుంచి? పర్షియా నుంచి వచ్చినారు వాళ్ళు కదండి. అంత కష్టపడి వచ్చి ఏమడుగుతున్నారు? వేర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ అంటే జీసస్ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్ కదండి. అంటే ద జ్యూస్ హ్యావ్ గివెన్ జీసస్ క్రైస్ట్, అంతేనే కదా. తర్వాత అయిపోయింది, 5 వచనాలు అయిపోయింది కదా. ఈయన సర్వాధికారి అయిన ఆమె. కనుక చాలు, మంచి వచనాలు కదండి. ఈ మనం ధ్యానిస్తుంటే ఇశ్రాయేల్ ప్రజలకి వాళ్ళ గురించి ఎన్ని విషయాలు ఇక్కడ మనము మరి ఒక్కొక్క అంశం, ద ప్రామిసెస్, అడాప్షన్, టెంపుల్ సర్వీసెస్, ఇలాంటివన్నీ మనం చదువుకుంటే దేవుడు ఎంత వాళ్ళకి ఇచ్చినాడో మనం చూస్తాం. సో ఇజ్రాయెల్ ఈజ్ ఫస్ట్ కదండి. ఇజ్రాయెల్ ఇస్ ఫస్ట్. మొదటి ఏంటి? ద గాస్పెల్ ఈస్ ఫర్ ద జూస్ ఫస్ట్. ద ఇజ్రాయలైట్స్ ఆర్ ఫస్ట్ ఫర్ బ్లెస్సింగ్స్. అంతేకాకుండా ఇజ్రాయలైట్స్ ఆర్ ద కవనెంట్ పీపుల్ అంటే నిబంధన జనులు. అంతేకాకుండా ద గాస్పెల్ ఇస్ టు బి ప్రీచ్డ్ ఫస్ట్ ఇన్ జెరూసలేం కదండి.
అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8 వచ్చామో చదువుకున్నాం. శిష్యులని ప్రభు మరి ఆహరణము అంటే తను చనిపోయినాడు, తిరిగి లేచినాడు, ఇంక వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ పోతున్నాడు? ఇప్పుడు పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. పోకముందు ఆయన మాట్లాడినాడు కదండి. ఏం మాట్లాడినాడు? అంత మత్తయి సువార్త చివరి అధ్యాయం మనకు తెలుసు కదా. మీరు సర్వలోకన వెళ్ళి సువార్తను ప్రకటించండి, అది అయిపోయింది. తర్వాత ఆయన 40 దినములు ఆయన అందరు కనబడతాడు కదండి. 40 దినములు దాదాపు 500 మందికి కనబడతాడు కదండి. 40 దినములు భూమి మీద తిరుగుతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ వెళ్ళిపోతున్నాడు, ఇక ఫైనల్గా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోకముందు అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో తను మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడు? ఆయనను పరిశుద్ధాత్మ మీరు ఎక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మీరు ఏం చేయాలి? ఫస్ట్ మొదట వాక్యం ఎక్కడ ప్రచురం చేయాలి? యెరూషలేములో. అంటే యెరూషలేములో ఎవరు ఉంటారు? యూదులు ఉంటారు. అంటే సువార్త ఫస్ట్ వాళ్ళకే. యెరూషలేములోను యూదయ అంటే మరి యూదా ప్రాంతం, అది కూడా ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు. ఆ తర్వాత సమరయలు కూడా మిక్స్డ్గా ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజలు ఉంటారు, వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు, మిక్స్డ్. అంటే ఫస్ట్ ఇజ్రాయెల్, ఫస్ట్ జెరూసలేం, తర్వాత నెక్స్ట్ యూదయ, నెక్స్ట్ సమరయ, తర్వాత ప్రపంచమంతటను భూదిగంతముల వరకును నాకు అంటే మీరు సువార్త ప్రకటించాలి, నాకు సాక్షులు ఉండాలని చెప్పి చెప్తున్నాను. కానీ ఫస్ట్ ఎవరికి? ఫస్ట్ యెరూషలేం, అంటే ఫస్ట్ టు ద జ్యూస్ కదండి. యేసు ప్రభు తన శిష్యుని కూడా ఒకసారి పంపినప్పుడు మనం చూస్తాం కదా. మత్తయి సువార్త మరి 9వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అక్కడ ఏం చూస్తామో? మీరు సువార్త ప్రకటించని చెప్పంటాడు. వాళ్ళు స్పెసిఫిక్గా ఏం చెప్తాడు? మీరు అందరి దగ్గర పోవద్దు, ఏమంటాడు? నశించిపోయిన ఇశ్రాయేల్ ప్రజల యుద్ధకే వెళ్ళండి అంటాడు కదా 10వ అధ్యాయంలో. అక్కడ స్పెసిఫిక్గా మరి అధ్యాయం అంతా సువార్త గురించే, ఏ విధంగా సువార్త చేయాలి అని ఏమో చూస్తాం. కనుక నశించిపోయిన ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకే వెళ్ళండి అంటే ఫస్ట్ ద గాస్పెల్ షుడ్ బి ప్రీచ్డ్ టు హోమ్? టు ద జ్యూస్. కనుక సరే, ఇప్పుడు మొదటి విషయం మనం నేర్చుకున్నాం ఏంటంటే ఇజ్రాయెల్ ఈజ్ ఫస్ట్. ఇస్రాయేలు ప్రథమము అంటే ఇస్రాయేలు ప్రాముఖ్యము. ఎందుకంటే ఇస్రాయేలు మరి దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. రెండో పాయింట్లోకి వద్దాం మనం. రెండో పాయింట్ ఏంటంటే హౌ డిడ్ ద ఇజ్రాయెలైట్స్ మిస్ దేర్ మెస్సయ్యా? We come to second. First point is Israel is first. The second is how did the Israelites miss their Messiah? మెస్సయ్యను ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా పోగొట్టుకున్నారు కదండి. యేసు ప్రభువేమో వీళ్ళు నా ప్రజలు, వాళ్ళ రొట్టె తీసి నేను వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని అంత చెప్తుంటే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారండి? ఆయనని వద్దని చెప్పేసి ఏ విధంగా జరిగింది అది? హౌ డిడ్ దే మిస్ ద మెస్సయ్యా కదండి. మొదటి పాయింట్ ఏంటంటే మరి యేసు ప్రభు ఎక్కడ పుట్టినాడు? పశువుల పాకలో పుట్టినాడు. అంటే వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? దావీదు కుమారుని గురించి ఎదురు చూస్తున్నారు. అంటే మళ్ళీ రాజ్యము స్థాపిస్తాడు, అది చూస్తున్నారు వాళ్ళు. మెస్సయ్య వస్తాడు, అభిషక్తుడు వస్తాడు, దావీదు కుమారుడు వస్తాడు, రాజ వంశములో పుడతాడు. అంతేకాకుండా మరి తను వచ్చినప్పుడు వైభవంగా వస్తాడు, అది చూస్తున్నారు వాళ్ళు. కానీ యేసయ్య ఎప్పుడైతే మరి పశువుల పాకలు దీనంగా పుట్టినాడో వాళ్ళు ఏం చేసినారండి? మరి తెలుసు వాళ్ళకి మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుడతాడని చెప్పేసి ఈ జ్ఞానులు అడిగితే హేరోదు రాజు వీళ్ళని అడుగుతాడు. ఎవరిని? ఈ సద్దుకాయల్ని, పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని, వీరిని, ఇదంతా అన్ని తెలుసు వీళ్ళకి. ఇట్లా చెప్పేస్తారు, అన్ని ఫింగర్ టిప్స్ అంటారు.
ఇస్రాయల్ ప్రజలు నేను చాలా దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. వాళ్ళకి అన్నీ ఇట్లా చెప్పేస్తారు, ఫింగర్ టిప్స్. అడగగానే ఏం చెప్పేసిండ్రు, ఎక్కడ పుడతాడని, ఎఫ్రాతా, బెత్లెహేం ఎఫ్రాతా అని చెప్పి జవాబు చెప్పేసిండ్రు. అన్నీ తెలుసు. కానీ యేసుప్రభు నిజంగా వచ్చినప్పుడు ఆయన ఏం చేయలేదు, ఆయన వాళ్ళు తృణీకరించాడు. ఎందుకంటే ఆయన రాజుగా వస్తాడు, వైభవంగా వస్తాడు. అట్లా రాలే కనుకనే దే మిస్డ్. రెండోది ఏంటంటే దే హ్యాడ్ మిస్గైడెడ్ జీల్ ఫర్ గాడ్. కదండి, ఆసక్తి ఉన్నది కానీ మంచి ఆసక్తి, నిజమైన ఆసక్తి లేకుండా అవుతున్నాను. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2, 3, 4 వచ్చిన చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 10 verses 2, 3 and 4. వారు దేవుని యందు ఇశ్రాయేలు ప్రజలు ఎటువంటి వారంట, దేవుని యందు ఆసక్తి, అంటే చాలా నిష్ట కలిగిన వాళ్ళు కదండి. అందుకోసం పౌలు భక్తుడు ఏమంటున్నాడు, వారు దేవుని యందు ఏమి ఉన్నారంట, వాళ్ళు ఆసక్తి గలవారై వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను, బట్ చూడండి, అయినను వారి ఆసక్తి జ్ఞానము కలిగినది కాదు, జ్ఞానానుసారమైనది కాదు. అంటే వాళ్ళ సొంత జ్ఞానము ఉపయోగిస్తున్నారు అనమాట. కాదు, ఏలనగా వారు దేవుని చూడండి, దేవుని నీతి వేరే, మనుషుల నీతి వేరే. అందుకో దేవుడు ఏమంటాడు, నా మార్గములు వేరే, మీ మార్గములు వేరే, నా తలంపులు వేరే, మీ తలంపులు వేరే. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. అంటే వాళ్ళు చేసింది వాళ్ళ నీతి, మనం ఎట్లుండాలా అట్లుండాలా, నీతిగా ఉండాలా అని చెప్పేసి నీతిగా ఉంటున్నారు, అదే కరెక్ట్ అనుకుంటున్నారు. కానీ దేవుడు కోరే నీతి వాళ్ళలో లేకుండా పోయింది. మిస్గైడెడ్ జీల్. ఏమంటారు దాన్ని? మిస్గైడెడ్ జీల్. అంటే వాళ్ళ మరి ఆసక్తి ఏమైందంట, దేవుని ద్వారా కాకుండా స్వకీయంగా అయిపోయింది కదండి. కనుక నేను బిళ్ళారా ఏమి మనం డిస్కస్ చేసినప్పుడు, హౌ డిడ్ ద ఇజ్రాయెలైట్స్ మిస్ దేర్ మెస్సయ్య? ఇశ్రాయేలు ప్రజలు వారి మెస్సయ్యను ఏ విధంగా పోగొట్టుకున్నారు? ద ఫస్ట్ థింగ్ ఇస్ he was born in a palace. He was not born in a palace. The second is they had misguided zeal for God. The third is they did not have faith in Jesus Christ. కదండి, యేసు ప్రభు యందు విశ్వాసము ఉంచలేదు. యేసు ప్రభు ఏమన్నా ఇందాక చదువుకున్నాం మనం కదండి, దేంట్లో John 14:1-2 చదువుకున్నాం కదా. మీరు దేవుని మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉన్నారు ఉంచి ఉన్నారు, నా యందున విశ్వాసము ఉంచుడి అని చెప్పినాడు కదండి. కానీ వాళ్ళు యేసు ప్రభువు యందు విశ్వాసము ఉంచలేదు కదండి. రోమిలు రాసిన పత్రిక 9:31-33 వచ్చిన చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 9 verses 31-33. జనులు విశ్వాస మూలమైన నీతిని పొందిరి. విశ్వాస మూలము కాక క్రియ మూలముగా అయినట్లు వెంటాడు. అంటే వాళ్ళకి ఏం లేదంటే విశ్వాసము లేదు. ఈ అన్యురాలైన స్త్రీ మనం చూస్తున్నాం కదా, అన్యురాలైన స్త్రీ ఎవరు? ఇప్పుడు కానానీయ స్త్రీ. ఆమెను యేసు ప్రభువు ఏమన్నాడు, ఓ అమ్మా నీ విశ్వాసం ఎంతో. అంటే వాళ్ళకి అక్కడ పక్కన నిలుచున్న ఈ సద్దుకాయులు, ఫరిసయులు, శాస్త్రులు, యాజకులు వీళ్ళందరికీ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ మీద నిప్పులు పోసినట్టే ఉంటుంది. అంతే కదా, చాలాసార్లు చూస్తాం వాళ్ళకి ఇంకా కోపం, అంటే మా గురించి చెప్తున్నావా అని కూడా అన్నారు.
అన్ని అన్ని విన్ని అన్ని తెలుసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చేసిండ్రు? విశ్వాసంలో యేసయ్యని విశ్వసించలేదు. ఆ తర్వాత ఇదిగో ఉమ్, ఉమ్, అడ్డుబండను చూడండి, ఆయన యందు విశ్వాసం. యేసయ్యని ఏ విధంగా మాట్లాడుతున్నాడు? అడ్డురాయి. యేసయ్య ఎవరంట? అడ్డురాయి. అంటే ఆ యేసయ్య వాళ్ళ విశ్వాసంకి ఏ విధంగా మారిపోయినాడు? అడ్డంగా మారిపోయినాడు. ఎందుకంటే వాళ్ళు నిజమైన విశ్వాసం లేదు. నిజమైన విశ్వాసం ఉంటే యేసయ్యని నమ్ముకుంటారు. ఆ అడ్డురాయి అంటే ఎవరు? ఆ స్థిరమైన రాయి, ఆ పునాది రాయి, ఆ ప్రాముఖ్యమైన రాయి ఎవరు? యేసయ్య. ఎవరు మాట్లాడుతున్నారు? యెషయా ప్రవచనము చేసినారు ఈ మాట కదండి. ఆ తర్వాత ఆయన యందు చూడండి, యేసయ్య యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడ్డాడు. హి విల్ నాట్ బి అషేమ్డ్. ద వన్ హూ బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, ద వన్ హూ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్, ద వన్ హూ పుట్స్ హిస్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ విల్ నాట్ బి పుట్ టు షేమ్. తర్వాత అని రాయబడిన ప్రకారము వారు ఏమైంది? వాళ్ళకి అడ్డురాయి తగిలి ఏమైనారు? వాళ్ళు పడిపోయినారు. యేసయ్య ఎవరు? రక్షకుడు, వారు మెస్సయ్య కదండి. కనుక యేసయ్యకి అడ్డంగా పోతే ఏమవుతారు? కింద పడతారు. అప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే. యేసయ్యకి అడ్డం పోతే ఏమవుతారు? యు విల్ ఫాల్ కదా. కనుక యేసయ్యకి అడ్డంగా పోవద్దు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సరే, హౌ డిడ్ ద ఇజ్రాయెల్స్ మిస్ దేర్ మెస్సయ్య? ఎస్, మెస్సయ్యను ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా మరి వాళ్ళు కోల్పోయినారు, పొందుకోలేకపోయినారు, వదిలిపెట్టుకున్నారంటే, మొదటిగా ఆయన మరి వైభవముతో రాలేదు, అంటే రాజరికంతో ఆయన రాలేదు. రెండోది ఏంటి? దే హ్యాడ్ మిస్గైడెడ్ జీల్, అంటే మరి స్వకీయమైన ఆసక్తి కలవారై ఉన్నారు. మూడోది ఏంటంటే దే డి నాట్ హ్యావ్ ఫేత్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో ఏం లేదు వాళ్ళకి? విశ్వాసం అని. సరే, ఇది కూడా అయిపోయింది. చివరిగా కన్క్లూజన్కి వద్దాం. కన్క్లూజన్ అదంటే ముగింపులోకి వద్దాము. కన్క్లూజన్లో మనకి వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ ఇజ్రాయెల్స్ సాల్వేషన్. ఇప్పుడు మనము అదంతా అయిపోయింది, విన్నాము. కన్క్లూజన్ ఏంటంటే, ఇంత మనం చదువుకున్నాం, ఇంత మనం నేర్చుకున్నాం కనుక కన్క్లూజన్ ఏంటంటే, ద ఫస్ట్ పాయింట్ ఈజ్ వీ షుడ్ హ్యావ్ ద డిజైర్ ఫర్ ఇజ్రాయెల్స్ సాల్వేషన్. ఇస్రాయేల్ యొక్క రక్షణ గురించి మనకేముండాలి? ఆశ ఉండాలి, కోరిక ఉండాలి, ఆసక్తి ఉండాలి, వాళ్ళ గురించి ప్రేమ ఉండాలి కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేని మీరు మళ్ళీ రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటాం చాలు. రోమిల సహోదరులారా, ఇశ్రాయేల్లో చూడండి రక్షణ పొందాలి. ఏమంటున్నాడు? నా హృదయాభిలాష, నా ఆశ, దట్ ఈస్ మై డిజైర్, హార్ట్స్ డిజైర్. ఇట్స్ మై హార్ట్స్ డిజైర్ దట్ దే బి సేవ్డ్ అంటున్నారు కదండి. సరే, మొదటిది అది మనకి ఏముండాలి? వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ ఇజ్రాయెల్. మనం ఎప్పుడు అనుకోవద్దు ఇజ్రాయెల్ అయిపోయింది, ఇజ్రాయెల్ ఇంకా అయిపోయింది అనుకోవద్దు. మనము ఇజ్రాయెల్ గురించి ప్రార్థించాలి, మనము వాళ్ళ గురించి మనం ప్రార్థించాలి కదండి. రెండవది ఏంటంటే వీ షుడ్ ప్రే ఫర్ ఇజ్రాయెల్స్ సాల్వేషన్. వీ షుడ్ ప్రే ఫర్ ది ఇజ్రాయెలైట్స్ సాల్వేషన్. చదవండి బ్రదర్. అదే, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. సో ఏం చేస్తున్నాడు ఆయన? బికాస్ హీఈస్ ఎ జూ. ఎవరు? పౌలు భక్తుడు, ఆయన యోధుడు, ఆయన ఇస్రాయేలీయుడు కనుక మరి దేవా నా ప్రజలు రక్షణ పొందాలి, నా ప్రజలు రక్షణ పొందాలి అని ఏం చేస్తున్నా? మొదటిగా ఆశ, రెండవది ప్రార్థన కదండి. సో మనకు కూడా ఏముండాలి? మొదటిగా ఇశ్రాయేల్ ప్రజల యొక్క మరి రక్షణ కొరకు మనం ఆశ ఉండాలి, ప్రార్థన చేయాలి కదండి. మనం చేసే ప్రార్థనలో డైలీ ఇశ్రాయేల్ దేశం గురించి ప్రార్థన చేయాలి.
ఇస్రాయల్ ప్రజల గురించి ప్రార్థన చేయాలి, ఇస్రాయల్ ప్రైమ్ మినిస్టర్ గురించి ప్రార్థన చేయాలి, ఇస్రాయల్ లీడర్స్ గురించి ప్రార్థన చేయాలి కదండి. తర్వాత 1 తిమోతి 2వ అధ్యాయం 1-7 వచనాలు చదువుకుందాం. 1 తిమోతి 2nd చాప్టర్ వర్సెస్ 1-7. మనము సంపూర్ణ భక్తియు ఉమ్, మానవత్వము కలిగి ఉమ్, నెమ్మదిగాను ఉమ్, సుఖముగాను ఉమ్, బ్రతుకు నిమిత్తము ఉమ్, అన్నిటికంటే ఉమ్, ముఖ్యముగా మనుషులందరి కొరకును ఉమ్, రాజుల కొరకును ఉమ్. అధికారులందరి కొరకును విజ్ఞాపములు ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత స్థుతులను చేయమని చేస్తున్నాను. ఇది మంచిది, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి ఆ, అనుకూలమైనది ఉన్నది. ఆ, ఆయన ఉమ్. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుజ్ఞానం కావాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యజ్ఞానం గురించి సత్యం సత్యము గురించిన గురించిన అనుజ్ఞానం కావాలి. అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండవలనని ఉండవాలని నిత్యము చూస్తున్నాను. ఉమ్. దేవుడు ఒక్కడే, అయిపోయింది 7 వచనాలు అయిపోయింది కదా. ఆ, దేవుడు ఒక్కడే, ఆ, దేవునికి నలుగురు మధ్య ఉమ్, భక్తి ఒక్కడే. ఆ, ఆయన ఆ, క్రీస్తు సుందరుడు. ఉమ్, ఈయన అందరి కొరకు విమోచన ప్రేరణముగా తను తాను సమర్పించుకొనెను. ఉమ్. ఈయన గురించి సాక్ష్యము యుద్ధకాలంలో ఇవ్వబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడు గాను, చూడండి, ఈ సాక్ష్యం ఇచ్చుటకు నేను ప్రకటించువాడు ప్రకటించువాడు గాను, అపోస్తలుడు గాను, అపోస్తలుడు గాను, సత్య విషయములలో అన్యజనులకు అన్య జనులకు బోధకుడు గాను బోధకుడు గాను నియమింపబడినని నియమింపబడితేనని నేను సత్యమే చెప్తున్నా. కనుక దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు దేనికి? సువార్త ప్రకటించడానికి, సాక్ష్యం చెప్పడానికి. కనుక మరి మనం కూడా సువార్త ప్రకటించాలి. ఇశ్రాయేల్ ప్రజల గురించి మనకు ఆశ ఉండాలి. ఈ రోజు ఎవరి గురించి మనం నేర్చుకుంటున్నాము? గాస్పల్ టు ద ఇజ్రాయెలైట్స్. కనుక మరి వారిని మనము ఆశ కలిగి ఉండాలన్నమాట. ఇన్ని విషయాలు ఎందుకు మనం నేర్చుకుంటామంటే ఆ డిజైర్ మనలో రావాలని కదండి. మూడోది ఏంటంటే వి షుడ్ నో దట్ సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ ద జ్యూస్. వి షుడ్ నో దట్ సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ ద జ్యూస్. మూడో పాయింట్ ఏంటంటే రక్షణ యూదుల నుండి వచ్చును అని మనం నేర్చుకోవాలి. అంటే వచ్చేసింది, ఇంకా వచ్చినాం కాదు, వచ్చేసింది. ఎవరి ద్వారా? యేసయ్య ద్వారా కదండి. ఎందుకంటే మరి యూదులు మనకి ఎవరిని ఇచ్చినారు? రక్షకుడిని ఇచ్చినారు, మెస్సయ్యని ఇచ్చినారు. వారు ఇచ్చినందుకే మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం, వారు ఇచ్చినందుకే మనం ఆరాధన జరుపుకుంటున్నాం, ఆయన ఇచ్చినందుకే మనకు రక్షణ వచ్చింది కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 4:22 వచ్చిన చదువుకుందాం. జాన్ చాప్టర్ 4 and verse 22. జాన్ చాప్టర్ 4 and verse 22. మీరు మీకు ఆ, తెలియని దానిని ఆ, ఆరాధించువారు ఆ, మేము మాకు ఉమ్. తెలిసిన దానిని ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? యేసయ్య మాట్లాడుతున్నాడు. మీరు మేము అని మాట్లాడుతున్నాడు. అవతల ఉన్నది ఎవరు? ఒక సమరయ స్త్రీ. సమరయ స్త్రీతో తను మాట్లాడుతున్నాడు కదండి. ఏమని మాట్లాడుతున్నాడు? మళ్ళీ బ్రదర్, మీరు మీకు తెలియని దానిని తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అని ఆ స్త్రీతో తను చెప్తున్నాడు. రక్షణ చూడండి ఆ మాట చూడండి. రక్షణ యూదుల నుండియే కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని ఆ స్త్రీకి చెప్పినాడు కదండి. ఆ సమరయ స్త్రీతో చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుంది? నేను మెస్సయ్య అని తెలుసుకున్నాను చెప్పేసి నీళ్ళ కోసం వచ్చిన ఆమె ఆ కొండ వదిలిపెట్టేసి ఆ ఆసక్తిలో, ఆ జీల్లో ఆమె పరిగెత్తి ఊరందరూ చెప్తుంది, అందరిని పట్టుకొని వస్తుంది యేసయ్య దగ్గర. దాహం కొరకు వచ్చిన స్త్రీ నీళ్ళను మర్చిపోయి యేసయ్య దగ్గర మరి జీవ జలములు పొందుకున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక అదేం పిల్లారా, యేసయ్య ఇక్కడ ఏమన్నాడు? ఇంగ్లీష్ చదివిన మాట లాస్ట్ లో అయినది, సాల్వేషన్ ఈజ్ ఆఫ్ ద జ్యూస్. అంతేనా? సాల్వేషన్ ఇస్ ఆఫ్ ద జ్యూస్ అంటే జ్యూస్ నుంచి రక్షణ మనకు వస్తుంది అని దాని అర్థం. కనుక అదేం పిల్లారా, ఫస్ట్ ఏంటి? వీ షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ ఇజ్రాయెల్ సాల్వేషన్.
Second is we should pray for Israel's salvation. Third ఏంది, we should know that salvation is from the Jews. నాలుగోది ఏంటంటే we should have the burden for Israel salvation. కదండి, ఇస్రాయల్ దేశం యొక్క ప్రజల యొక్క రక్షణ గురించి మనకి ఏముండాలి? భారము ఉండాలి. ఆసక్తి వేరే, భారం వేరే కదండి. ఆసక్తి అంటే మనము నాకు ఇట్లా అట్లా అని చెప్పొచ్చు. భారం అంటే నిజంగా ఆ పని చేయటం అన్నమాట. భారం అంటే బర్డన్ కదండి, బర్డన్ కదా. యాక్ట్స్ చాప్టర్ 9 వర్సెస్ 15 and 16 చదువుకుందాం. We should have the burden for Israelite salvation. Acts chapter 9 verses 15 and 16. అప్పొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15-16 వచనం చదువుకుందాం. అందుకు ప్రభువు ఆ, నువ్వు వెళ్ళుము, ఉమ్, అన్యజనుల ఎదుటను, ఉమ్, రాజుల ఎదుటను, ఉమ్, ఇశ్రాయేలు ఎదుటను ఉమ్, నా నామం భరించుటకు ఉమ్, ఇతడు నేను ఏర్పరచుకున్న సాధకమై ఉన్నాడు. ఆ, ఇతడు ఇతడు నా నామం కొరకు ఉమ్, ఇన్ని శ్రమలను ఉమ్, అనుభవంలో నేను ఉమ్. ఇతరులకు చూపుదని అతనితో చెప్పాను. అంటే బర్డన్ కదండి. పరిశుద్ధాత్ముడు ఎవరితో మాట్లాడుతున్నాడు? పౌలు గురించి చెప్తున్నాడు. ఎవరితో? అన్నాయస్ మరి ఆ యాజకునితో మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళంతా భయపడిపోతున్నారు. పౌరులు చూసి భయపడిపోతుంటే ప్రభు అంటున్నాడు, ఏం భయపడద్దు, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ఎందుకంటే మరి ఆయన మరి నా నామము అందరికీ ప్రచురము చేయటకు నేను ఏర్పరచుకున్న ఒక వెసల్ అంటాడు, ఒక పాత్ర అని తను చెప్తాడు. కనుక దేని పిల్లారా, మరి అంతేకాకుండా తను ఎన్ని శ్రమలు పొందాలో నేను అతనికి చూపిస్తాను అని చెప్తున్నా. అంటే సువార్తలో మనకేముంటుంది? భారం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టములు, శోధనలు, ఇరికి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి కదండి. కనుక వి షుడ్ హ్యావ్ ద బర్డన్. కనుక దేని పిల్లారా, మరి ముగించుకుందాము. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం మనం. రోమన్స్ చాప్టర్ 9 వర్సెస్ 1 and 2. నాకు బహుదుఃఖమును ఆ, నా హృదయములో ఆ, మానని వేదనలు కలవు. యేసునందు నిజమే చెప్పుచున్నాను, ఉమ్, అర్థం ఆడతలేదు. ఉమ్. కనుక ఇక్కడ ఏం చూస్తే ఏమి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? దుఃఖంతో ఉన్నది. ఇంగ్లీష్ చదవండి 9 రోమన్స్ చాప్టర్ 9 and verse 1 and 2 చదవండి. రోమన్స్ చాప్టర్ 9 verse Truth in Christ, I lie not, my conscience also bearing me witness in the Holy Ghost, that I have great heaviness I have great heaviness and continual sorrow in my heart, for I could uh, wish that myself mm, where I should from Christ for my brethren, my kinsmen according to the flesh. అంటే ఆయన ఇస్రాయల్ ప్రజలకు చెప్తున్నా, అంటే వారు రక్షణ పొందాలని నా బాధ అంటున్నాడు కదండి. హృదయంలో ఏంటి? బాధ, దుఃఖము కదండి. అది కూడా కంటిన్యూలీ అన్నాడు కదా. అంటే మరి ఈరోజు బాధపడి రేపు మళ్ళీ కాదు, అట్లా కాదు. కంటిన్యూ అంటే ఆ బాధ తనకి ఎల్లప్పుడూ ఉన్నదనమాట. ఏంటి? నా ప్రజలు రక్షణ పొందాలి, ఇస్రాయల్ ప్రజలు రక్షణ పొందాలి, యూదులు రక్షణ పొందాలి అని ఆ బాధతో తను జీవిస్తున్నాడు. కనుక దేని పిల్లారా, ఈరోజు మన లెసన్ నెంబర్ 12 ఏంటంటే గాస్పల్ టు ద ఇజ్రాయలైట్స్. ఇజ్రాయెల్ ప్రజలకు సువార్త ప్రకటింపబడాలి. కనుక మనము దేవుడు మనకంటే అవకాశం ఇస్తే మన ఇజ్రాయెల్ కూడా వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఒకవేళ దేవుడు మన మధ్యలోకి ఎవరన్నా ఇస్రాయల్ దేశం అతన్ని ఎక్కడో మనకు పరిచయం చేస్తే అతనికి ఎవరి గురించి చెప్పాలి? మనము యేసయ్య గురించి చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవన్నీ కాకపోతే మనం ఏం చేయాలి? మొదటిగా మనకి ఏముండాలి? ద డిజైర్, ఆశ ఉండాలి. ఇస్రాయల్ ప్రజలు రక్షణ పొందుకోవాలని డిజైర్ ఉండాలి. రెండోది ఏముండాలి? మనము ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. కనుక మరి ఈ విషయం జీవితంలో జ్ఞాపకం చేసుకుందాము.
మరి అంతేకాకుండా మూడోది ఏంటన్నాను, మరి భారం కలిగి ఉండాలి మనం కదండి. ఏంటది? భారము కలిగి ఉండాలి కదండి. ఎందుకంటే మనకి ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు ఇచ్చినారు? మనకి ఇశ్రాయేల్ ప్రజలు మనకి ఎవరిని ఇచ్చినారు? యేసయ్యను మనకి ఇచ్చినారు, మన రక్షకుని మనకి ఇచ్చినారు. పాపం వాళ్ళు పోగొట్టుకున్నారు కదండి. వెరీ సాడ్ కదా. యేసయ్యను వాళ్ళ యేసయ్యను మనకి ఇచ్చేసినారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయ్య. నెక్స్ట్ ఏంటి? వాళ్ళ ఎవరిని నమ్ముతారో వాళ్ళు యాంటీ క్రైస్ట్ని నమ్ముతారు. అదనమాట. సరే, దట్స్ అనదర్ సబ్జెక్ట్. మరి దేవుడు మనకి ఈ విధంగా ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. ప్లీజ్ ప్రే ఫర్ దీస్ బైబిల్ లెసన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.